ఇప్పుడు కైలాస పర్వతం మీద శంకరుడు సప్తర్షులను పిలిచాడు. పిలిచి మీతో మాట్లాడవలసిన పనుంది రమ్మన్నాడు. శంకర దర్శనం అంటే అందులో ఆయనే పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సప్తర్షులు గబగబా కైలాసానికి వెళ్ళారు. స్వామి శంకరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. వాళ్ళు లోపలికి ఎడుతూనే అంటున్నారు, శంకర పాప భయంకర కంకాళక పాలహస్త గంగాధిపతి ఓంకార మంత్ర మందిర కంకణ భుజగాదినాథ కారుణ్య నిధి. శంకర పాప భయంకర కంకాళక పాలహస్త గంగాధిపతి, ఇవన్నీ శివుడి యొక్క బాహ్య వర్ణనలు. గంగకి అధిపతి అయినవాడా, కంకాళములు అంటే పుర్రెలను మెడలో మాలగా వేసుకునేటటువంటి వాడా, పాపములను పోగొట్టగలిగినటువంటి వాడా, పాప అభయంకర పాపములను పోగొట్టేటటువంటి స్వరూపమైనటువంటి వాడా, ఓంకార మంత్ర మందిర ప్రణవమనేటటువంటి మంత్రము నీకు మందిరముగా ఉంటుంది, అందులో నువ్వు ఉండేటటువంటి వాడా, కంకణ భుజగాధినాథ కారుణ్యనిధి చేతులకు పాములను కంకణములుగా ధరించినవాడా, ఓ దయాసముద్రుడా నీకు నమస్కారం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పిలవడమే చాలా గొప్ప. అలా పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉట్టిని నిలబడరు కదండి, ఎంత అదృష్టం. అందుకని భూమి మీద ప్రణిపాతం చేసి సప్తర్షులు ఆయనకి శరణు చెప్తున్నారు. శరణార్థి కలధౌత శైలేంద్ర మందిర శరణార్థి దిననాథ చంద్రనయన శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖర శరణార్థి గణనాథ చక్రవర్తి శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద శరణార్థి నిర్మల చారువదన శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత శరణార్థి గజ దైత్య చర్మధార వరద దేవదేవ వాసుదేవ ప్రియ సకల లోకనాథ శైలనాథ కనకశైల చాప ఖడ్గమాల స్తంభ దేవ సత్ప్రతాపాదిత్య రూపా. స్వామికి శరణాగతి చేస్తూ అనేకమైనటువంటి విశేషణాలని వేస్తారు. అందులో శైలేంద్ర మందిర అంటే కైలాస పర్వతం మీద నివసించేటటువంటి వాడా, సూర్యచంద్ర అగ్నినయన సూర్యచంద్ర అగ్నులు మూడింటిని నీ కందులుగా కలిగినటువంటి వాడా అని ఒక్కొక్క విశేషణం చెప్తూ శరణార్థులం 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 అంటే స్వామి శరణం అర్థించి వచ్చాం. ఇందులో మీరు ఒక చమత్కారం గమనించాలి. మనుష్యుడికి మీరు సేవ చేశారనుకోండి, ఏదో అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టారనుకోండి, నేను మీకేదో పని అప్పచెప్పి నాకు ఈ పని కావలసి ఉన్నది, మీరు చెయ్యగలిగిన సమర్థులని విన్నాను, మీకు ఇబ్బంది లేకపోతే నాకు మీరు ఈ పని చేసి పెట్టగలరా అని నేను మిమ్మల్ని ఏదో అడిగాను అనుకోండి, అయ్యో తప్పకుండానండి మేము మీకు ఆ ఉపకారం చేసి పెట్టగలం, అది మా చేతిలో ఉన్న పని అని మీరు ఆ ఉపకారం చేసి పెట్టి మా ఇంటికి రావడమో అయితే చెయ్యడానికి మా ఇంటికి రావడమో జరిగిందనుకోండి, ఉపకారం అడుగుతున్నవాడెవరు? నేను. ఉపకారము చేయవలసిన వారెవరు? మీరు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మేము శరణార్థం శరణార్థులం 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 అని నా కాళ్ళకి నమస్కారం చెయ్యొచ్చా? చెయ్యవచ్చు, ఇద్దరికి చెయ్యవచ్చు. అంటే నేనన్నది లౌకికమైన ఉదాహరణలో చేయకూడదు. కోటేశ్వరరావుకు ఉపకారం చేసేటప్పుడు అలా శరణార్థి శరణార్థి అనరు, ఇద్దరికి చేస్తారు. గురువుకి ఉపకారం చేస్తున్నా అది గురువుగారి అనుగ్రహమే, అందుకని శరణార్థి అంటారు. రెండు, భగవంతుడికి ఉపకారం చేయడం అన్నది ఉండదు. ఈశ్వరుడు మీ చేత ఆ పని చేయించుకుని మిమ్మల్ని ధన్యుణ్ణి చేస్తాడు తప్ప. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషులైనటువంటి వారు మీ దగ్గర ఏదైనా ఉపకారాన్ని పొందితే దాని వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ప్రసన్నుడై మీకు చాలా గొప్ప ఉపకారం ఏదైనా చేద్దామని అనుకుంటే ఒక మహాపురుషుడికి ఒక పని అవసరాన్ని కల్పించి మీ ఇంటికి పంపుతాడు. తప్పక ఆయన వస్తాడు, వచ్చి ఒక ఉపకారం అడుగుతాడు. ఆ ఉపకారాన్ని మీరు ఆయనకి చేస్తే దాన్ని ఆయన అడ్డు పెడతాడు. నువ్వు ఈ ఉపకారం ఆయనకి చేశావు కదా, అందుకుని నీకు ఇప్పుడు ఇంత ఉపకారం నేను చేస్తున్నానని చేస్తాడు. అందుకే పుణ్యాపుణ్యములు దేని వలన కలుగుతాయంటే ఇంటి ముందుకొచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మూకపంచశతి మీరు విన్నారు శరన్నవరాత్రుల్లో. మూకపంచశతిలో జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కామాక్షి అమ్మవారి దేవాలయంలో గొప్ప వాగ్ధారని కోరినటువంటి వాడై, గొప్ప కవిత్వాన్ని కోరుకున్నవాడై ఒక ఆయన దేవాలయ మంటపంలో తపస్సు చేస్తున్నాడు. మూకుడు అమ్మవారి దర్శనాన్ని అపేక్షించి
తపస్సు చేయట్లేదు మూకశంకరులు. వారు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. కామాక్షి అమ్మవారు కాలి గజ్జలు గల్లు గల్లుమంటుండగా తాంబూల చర్వణం చేస్తూ ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిలోంచి ఆ తాంబూలపు పిడచ తీసి తన లాలాజనం జలంతో కలిసినటువంటి పిడచని తపస్సు చేస్తున్న వ్యక్తికి ముందిచ్చింది. నోరు తెరువు అంది. ఆయన అన్నాడు, తెరవలం. నువ్వు స్త్రీవి, తాంబూలం నవిలేవు, ఎంగిలి చేశావు, ఆ పిడచ నేను నోట్లో పెట్టుకోనన్నాడు. అమ్మవారు నవ్వి మూకశంకరుల వంక తిరిగింది. నా భాగ్యం అని ఆయనకి నోట మాట రాదు, అందుకని నా భాగ్యం అమ్మ అని నోరు తెరిచారు. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? పెట్ల ఆ ముద్ద నోట్లో పెట్టేసుకుని నవ్వులుతూ నిలబడి ఆ నోట్లో ఉమిసింది ఆవిడ మూక పంచశతికి ముందు. ఆయన అలాగే పట్టాడు. అది జగదంబండి ఆవిడ. అంతే 5 శతకాలు వచ్చేసాయి. కొందరు అక్కడే ఉన్నా ఈ భాగ్యాన్ని నువ్వు పొందు అంటే పొందలేరు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చేస్తుంది. మాకు ఈ పుణ్యం అక్కర్లేదండి అని వేరు మాటలో పక్కకి పెట్టేస్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడలేదని గుర్తు. ఇంత పుణ్యం ఇవ్వడానికి నేను అంగీకరించట్లేదు. కారణం ఏమిటి? వీడింత పుణ్యం చేస్తే రేపు పొద్దున్న ఎదర వీడికి రాబోయేవన్నీ ఆయనకి తెలుసు. ఇది అడ్డుంటే నేను ఆ పాప ఫలితం ఇవ్వడం కుదరదు. కాబట్టి మహత్కార్యముల యందు పాల్గొనే అదృష్టం ఈశ్వరుడు ఇవ్వడం. రెండిటిలో నేను చేశాను అనకూడదు. ఇది చేసే అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడనాలి. 2 రోజులు మనం హుండీలో 10 పైసలు వేసిన నా అదృష్టం ఈశ్వరుడు నాకు ఈ అదృష్టం ఇచ్చాడనాలి. రేపు మనం ఈశ్వరుడితో ఊరేగింపులో వస్తాం. మీరు అడుగు తీసి అడుగు వేసినది, మీరు చెప్పిన నామం, మీ శరీరం పడిన కష్టం, మీ ఊగిన చేతులు, మీరు చూసిన చూపులు, వీటిని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటాడు. లెక్కలో పెట్టుకుని ఏం చేస్తాడో తెలుసా అండి? మనకి తెలియదు. చేసిన పాపాలు ఉంటాయి. ఈ పాపాల ఫలితంగా బిడ్డలకి ఆపద రావచ్చు, భర్తకు ఆపద రావచ్చు, భార్యకు ఆపద రావచ్చు, ఉద్యోగంలో ఆపద రావచ్చు, వ్యాపారంలో ఆపదలు రావచ్చు. అప్పుడు దీన్ని చూస్తాడు. ఇటువంటి పుణ్యాలు అస్తమానం రమ్మంటే రావు. అస్తమానం శంకరుడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నప్పుడు ఆయనతో పెడతానంటే ఉంటుంది ఏమిటండి అవకాశం? ఇదే పని ఆయనకి. కళ్యాణం గుళ్ళో జరుగుతుంది అంతవరకే, అంతేగాని కళ్యాణమూర్తిగా బయలుదేరి ఊరిరిగింపుగా రాడు. అలా రావాలంటే దానికి ఒక పరిస్థితి ఉండాలి. అందున శివమహాపురాణం అంతా అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణంలో వస్తుంటే అస్తమానం అవుతుంది ఏమిటి ఇలా కార్యక్రమం? మంచిది అయితే, కాకినాడలో అలా అవ్వకూడదని నేను అన్నా. ప్రతి నెల శివమహాపురాణం జరిగితే చాలా సంతోషిస్తాను నేను. నాకేం ఆనందం. కోటేశ్వరరావు చెప్పాలని ఏమన్నా ప్రపంచంలో పరమేశ్వరుడు ఎంతమందిని అనుగ్రహించాలో నేను ఒక్కడనే చెప్పాలన్న స్వార్థం కానీ అటువంటి హేయమైన కోరికలు కానీ నాకు ఎప్పుడూ ఉండవు. కనుక ఇప్పుడు ఆ నడవడమే అదృష్టం. ఈ రెండిటిని మీరు ఎప్పుడో నేను చేశాను అనకూడదు. ఈశ్వరుడు చేయించాడని పొంగిపోయి శరణాగతి చెయ్యాలి. గురువుగారు కబురు చేశారనుకోండి, అంతే. మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి, పక్కన పెట్టి ముందు గురుకార్యానికి వెళ్ళిపోవలసిందే. ఎందుకని నువ్వు గురువు దగ్గర శరణార్థివి. ఆయన పిలిచిన తర్వాత వెళ్ళిపోవడమే. దాని యుక్తాయుక్త విచక్షణ నువ్వు చేయకూడదు. ఇంకా నీ కష్టం ఏమైనా ఉంటే గురువు గారికి చెప్పి తొందరగా బయటికి రావడమే తప్ప, నువ్వు అంతేగాని గురువు ఒకటి చెప్తే నేను ఇది చెయ్యనండి అనడానికి మాత్రం నీకు అధికారం లేదు ఇక గురువు దగ్గర. కాబట్టి ఇది శంకరుడి దగ్గర వాళ్ళు మాట్లాడే మాటను మీరు పద్యం కింద వినేస్తే మీకు దాని వలన ప్రయోజనం ఉండదండి. మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇంట్లో ఇలాంటి పద్యాలు వినపడుతుండడం, ఇంట్లో ఇలాంటి పద్యాలు చదువుకుంటూ ఉండడం గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి. కాబట్టి చూడండి, సప్తర్షులు వాళ్ళేం సామాన్యులు కారు. అంతటి వాళ్ళు శంకరుణ్ణి చూడగానే అంటున్నారు, శరణార్థి కల్లధౌత శైలేంద్ర మందిరా శరణార్థి దిననాథ చంద్రనయన శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖరా శరణార్థి గణనాథ చక్రవర్తి శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద శరణార్థి నిర్మల చారువదన శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత శరణార్థి గజ దైత్య చర్మధార
వరద దేవదేవ వాసుదేవ ప్రియా సకలలోకనాథ శైలనాథ కనకశైల చాప ఖడ్గమూల స్తంభ దేవసత్ప్రతాప దివ్యరూప. ఈశ్వరా, ఇంత గొప్పవాడివి కాబట్టి నీకు మేము శరణాగతి చేస్తున్నాం అని ప్రణిపాతం చేసి భూమి మీద పడి నమస్కరించారు. వచ్చారా, రండి 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 రండి. అటువంటి యోగ్యత లేకుండా వచ్చి నిలబడి మీరేదో కబురు చేశారట, ఏమైనా అవసరమా, ఏమైనా చేసి పెట్టాలని చెప్పండి, చేసి పెడతాం అన్నారు అనుకోండి. అబ్బే ఏదో అనుకున్నాను కానండి, దాని అవసరం ఏం లేదు, పర్వాలేదు మీరు వెళ్ళి రావచ్చు అంటాడు. ఎందుకంటే ఆ అవసరం ఉన్న పాత్రత లేదని ఇవ్వకపోవచ్చు. కొంతమంది దగ్గర మీరు వ్యాపార సరళిలో ప్రవర్తించడానికి ఉండదు, కొంతమందికి చేసి పెట్టడం మీ అదృష్ట హేతువు. గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఏతో సమానంగానే కూర్చుని వింటున్నట్టే భావించండి. నేను మీకు చెప్పేటప్పుడు ఇదంతా కోటేశ్వరారు గురించి చెప్పుకుంటున్నారేమో అనుకోకండి. ఎందుకనంటే నేను చెప్పేటప్పుడు నాలో నేను హెచ్చరిక చేసుకుంటున్నాను, నువ్వు కూడా నీ గురువుల దగ్గర అలా ఉండే బుద్ధి నీకు సంతతము నిలబడుగాక, చెడగొండుగాక. ఈశ్వరా, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను ఈ పద్యంతో. నా మనస్సు నా శీలము ఎప్పుడు అలా నిలబడి ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల. మీరు కూడా అలా భావన చేయండి. కానీ కోటేశ్వరారు మీకు ఏదో చెప్తున్నారు అంటే కోటేశ్వరారు మనసులో ఏవో భావాలు ఉండిలా చెప్తున్నారని మీరు అనుకోకండి. తెలిసిందా? కాబట్టి ఇప్పుడు శంకరుడు వాళ్ళ యోగ్యతని గుర్తించాడు. గుర్తించి వారిని కూర్చోపెట్టి చెప్తున్నాడు. బలము కలవారు, నిపుణత కలవారు, బుద్ధినీతి కలవారు, నిర్మలత కలవారు, సంపద కలవారు, వివాహ తతికి కావలయుధరం. పెళ్లి కుదర్చాలో మనం చాలా తక్కువ చేసి మాట్లాడేది పెళ్లిళ్ల పేరయ్య అంటాం కదండి. శంకరుడు చెప్తున్నాడు, పెళ్లి కుదిర్చేవాడికి ఇటు పక్క అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళకి చెప్పేవాడైనా, అమ్మాయి గురించి అబ్బాయి దగ్గర చెప్పేవాడైనా, మగపెళ్లి వారి మధ్య ఆడపెళ్లి వారి మధ్య నడిచేవాడు ఏ లక్షణాలున్నవాడు ఉండాలో చెప్తున్నారు. ఎందుకో తెలుసా అండి? ఒక్క మాట ఇటు వాళ్ళకు అన్నీ బాగుంటాయి కానండి, ఇదోటి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారనుకోండి, జీవితాంతం వాళ్ళకి రిజర్వేషన్ ఉండిపోతుంది. కాబట్టి మాట్లాడేవాడు చాలా మర్యాదగా మాట్లాడేవాడై ఉండాలి, ఇద్దరిని సానుకూలపరిచేవాడై ఉండాలి. బలము కలవారు, దేహబలం ఉండాలి. ఓ 10 నిమిషాలు ఎంతో మాట్లాడేటప్పటికీ నేను ఇంకేం మాట్లాడలేనమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి పడుకునేవాడు ఇంకేం మాట్లాడతాడు. కాబట్టి నిపుణత కలవారు, మాట్లాడడం అంటే అదే పనిగా మాట్లాడటం కాదు. అసలు విషయంలోకి ఎప్పుడు వస్తారండి బాబు, ఈయన ఏమిటి ఇలా మొదలెట్టాడు, ఇన్ని పంపించారు ఏమిటండి అనుకునేటట్టు ఉండకూడదు. నిపుణత కలవారు, మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవాడై ఉండాలి. బుద్ధినీతి కలవారు, బుద్ధి సక్రమంగా ప్రయోగించి మాట్లాడగలిగిన వాడై ఉండాలి. 2 వంశాలు ఉద్ధరింపబడబోతున్నాయి దీనివల్ల, ఎక్కడ పెళ్లి జరిగినా కదండి. నిర్మలత కలవారు, నిర్మలమైన మనస్సున్నవారై ఉండాలి. అంతేకాని పోలికలు తెచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడేవాళ్ళు అయి ఉండకూడదు. సంపద కలవారు, డబ్బున్న వాళ్ళు అయి ఉండాలి. డబ్బున్న వాళ్ళంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపద అంటే బాగా డబ్బున్న వాళ్ళని కాదు దాని అర్థం, గౌరవమునకు అర్హుడై ఉండాలి. వారు ఇంటికి రాగానే ఏదో వచ్చారులే ఆడపిల్లి వారి తరపున అనేటట్టు ఉండకూడదు. అమ్మో ఆయన వచ్చారని ఎదురెళ్ళి నమస్కరించి తీసుకురావాలి. ఆయన ఒక మాట చెప్తే ఇంక మనం చూసుకోక్కర్లేదండి, ఆయనకేం కర్మ అబద్ధాలు అనేటట్టు ఉండాలి. సంపద కలవారు, వివాహత తికి కవలయుధరం. వివాహం చెయ్యడానికి కావాలయా ఇలాంటి మనుషులు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోవాలి. వీళ్ళకి ఇంతకు ముందు ఈ పోస్టు చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. శంకరుడి పెళ్లికే వీళ్ళు కావలసి వచ్చారు సప్తర్షులు.